ఉన్నాను. మార్నింగ్ ఇందిరా నర్సింగ్ స్టూడెంట్స్ వచ్చారు 10 మెంబర్స్ దాకా. అందులోని 5 మెంబర్స్ని అడ్మిట్ చేశాం. ఇంకో 5 మెంబర్స్నేమో ఓపీ బేసిస్తూనే వాళ్ళు స్టేబుల్గానే ఉన్నారని చెప్పి పంపించాము. ఆ 5 మెంబర్స్లో కూడా 4 స్టేబుల్గానే ఉన్నారు. ఒకరి కండిషన్ మాత్రం మధ్యాహ్నం వచ్చినప్పుడు బీపీ 80/60 ఉంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ అన్నీ ఇచ్చాము. కొంచెం బాగానే రికవరీ అయింది. మళ్ళీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నుంచి మళ్ళీ అమ్మాయి బీపీ అనేది కొంచెం డౌన్ అవ్వడం వల్ల కేజీహెచ్కి రిఫర్ చేస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిన్న ఏదో ఫేర్వెల్ ఫంక్షన్ జరిగిందంట. సో ఆ ఫుడ్ కంటామినేషన్ వల్ల ఇది జరిగినట్టు తెలుస్తుంది. హైయర్ అఫీషియల్స్కి డీసెట్ సార్కి డిఎంహెచ్ఓ సార్కి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సార్ ఇద్దరు కూడా వచ్చి చూసి డిఎంహెచ్ఓ సార్ కూడా వచ్చి వాళ్ళ ఎపిడమిక్ టీమ్ కూడా వాళ్ళ మెడికల్ ఆఫీసర్ కూడా వచ్చి అక్కడ హాస్పిటల్ కూడా విజిట్ చేసి ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా బాగాలేదని చెప్పారు అన్నమాట. ఆ శాంపుల్స్ కూడా వీళ్ళు స్టూల్ ఎగ్జామినేషన్ అవన్నీ కూడా కేజీహెచ్ పంపించమని చెప్పారు. సో ట్రీట్మెంట్ నడుస్తుంది. మిగతా వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు. వాటర్ వల్ల సమస్య వచ్చిందంటారా లేకపోతే ఫుడ్ వల్ల? అంటే హాస్టల్ వాటర్ చెప్పడం అయితే ఒక 3 days బ్యాక్ నుంచి వాటర్ మున్సిపల్ వాటర్ కూడా కలుస్తుంది, అది కొంచెం కంటామినేట్ అయిందని కూడా చెప్పారు. దానివల్ల కూడా అవ్వచ్చు. నిన్న దాంతో పాటు ఈ ఫుడ్ కంటామినేషన్ కూడా అయి ఉండొచ్చు. అంటే బర్డ్ ఫ్లూ ఉందన్నారు కదా, చికెన్ తినడం వల్ల అది కూడా రావచ్చు. అదే కూడా చెప్పలేమండి. అది బర్డ్ ఫ్లూ ఉంది కాబట్టి అప్పుడంతా నడుస్తుంది కాబట్టి దానివల్ల కూడా అవ్వచ్చు.